సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. బుద్ధుడు అడిగినటువంటి క్వశ్చన్కి కృష్ణ భగవానుడు సమాధానం ఎలా చెప్తున్నాడంటే అంతా కృష్ణమయమే అన్నట్టు చెప్తున్నాము. అన్ని పదాల్లో కూడా భగవంతుని చూడగలరు. చైతన్య మహాప్రభు చిన్నప్పుడే సంస్కృతంలో చాలా పండితులు. వాళ్ళ తోటి విద్యార్థులకి సంస్కృతం నేర్పేవాడు అనమాట, తర్క జ్ఞానం. ఒకసారి చైతన్య మహాప్రభు ఊరికి వెళ్ళేసేసి అక్కడ గురువు గారిని ఆశ్రయించి వెనక్కి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఏది అడిగినా సరే కృష్ణ 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 అని చెబుతున్నాడు. అప్పుడు వాళ్ళ విద్యార్థులు అన్నారు, ఇదివరకు మీరు బాగా చెప్పేవాళ్ళండి, ఇప్పుడు అంతా కృష్ణ కృష్ణ అంటున్నారన్న. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పాడట, అంతా కృష్ణమయమని చెప్పాడు. ఏది భగవంతుడికి అతీతం లేదు, భగవంతుడికి విడి అయ్యేది లేదు, అంతా అతను. అదేవిధంగా బుద్ధుడు అడిగినటువంటి పదాలకు అర్థాలు భగవంతుడు తానే అని చెబుతున్నాడు. ఉదాహరణకి ఈరోజు మనం 4 పాయింట్స్ తీసుకున్నాం, 5 పాయింట్స్. సత్యం. సత్యం అంటే ఏమిటి? మనకు తెలుసు సత్యం అంటే నిజం చెప్పటం అని. కానీ భగవంతుడు ఏంటంటే సత్యం అంటే శాశ్వతమైంది. శాశ్వతమైనది భగవంతుడు ఒకటే. కాబట్టి భగవంతుని సర్వత్రా ఎవరైతే దర్శనం చేసుకోగలరో అది నిజమైన సత్యం అన్నమాట. అంతకుమించి సత్యం లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఆ అన్ని చోట్ల ఉన్న భగవంతుని దర్శనం చేసుకోగలగాలి. ఇది సత్యం అంటే. భౌతికాలన్నీ కూడా నశించిపోయాయి. అసత్యం, భౌతికంత అసత్యం, ఒక భగవంతుడే సత్యం. కాబట్టి అతన్ని దర్శించుకోగలగటమే సృష్టి మొత్తంలో కూడా సర్వత్రా అన్ని చోట్ల అది సత్యం అని చెబుతున్నాను. అదేవిధంగా ఐశ్వర్యం అంటే ఏమిటి? నిజమైన ఐశ్వర్యం భగవంతుని భావంలో ఉండటం. సత్యం అంటే భగవంతుని సర్వత్రా దర్శనం చేసుకోవటం. నిజమైన ఐశ్వర్యం అంటే ఎప్పుడు భగవంతుని భావంలో ఉండటం. అది నిజమైన ఐశ్వర్యం. భగవంతుని భావంలో ఉండటమే నిజమైన ఐశ్వర్యం. భగవంతుడే మనకి ఐశ్వర్యం, ఇంకంతమించి ఐశ్వర్యం లేదు. భగవంతుని ఎల్ల చోట్ల చూడగలిగిన సత్యం, అంతమించి సత్యం లేదు. తర్వాత శౌచం. శౌచాన్ని కూడా అదే చెప్తున్నాడు, భగవంతుడే శౌచం. ఈ భౌతికంతా అశౌచం. కామ్యకర్మల్లో నిమగ్నమై ఉండటమే అశౌచం అన్నమాట. కామ్యకర్మ నిమగ్నం అవ్వకుండా ఉండటమే శౌచం. అంటే భగవంతుడి సేవలో ఉండటమే శౌచం, భగవంతుడి భావంలో ఉండటమే శౌచం, భగవంతుని చూడటమే శౌచం, భగవంతుని మనసులో ఉంచుకోవడమే శౌచం. భౌతికం అంతా అశౌచం. తర్వాత ధర్మం అంటే ఏమిటి? ఎవరైతే ధర్మ పదాన్ని పాటించిన వాళ్ళ ధనంగా భావిస్తారో అది ధర్మం అన్నమాట. అతని సంపద అంతా ధర్మంగా ఉండటమే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని శనిశైవేశ పాకేశ పండిత సమదర్శన. పండితుడు అనేవాడు సమదర్శనం అంటే విద్యా వినయ సంపన్నే, విద్యతో వచ్చిన వినయం వాడి యొక్క సంపద. అలానే ఇక్కడ ధర్మమే అతని యొక్క సంపద. ధర్మంగా ఉండటమే సంపద, ఇంకా అంతమించి సంపద లేదు. సత్యహరిశ్చంద్రుడు ధర్మంగా ఉన్నాడు, ధర్మాన్ని పాలించాడు, అదే అతని యొక్క సంపద. ధర్మరాజు ధర్మంగా ఉన్నాడు, ధర్మాన్ని పాలించాడు, అదే అతని సంపద. వాళ్ళకి ఐశ్వర్యం అంతా కూడాను ధర్మంగా ఉండటమే. ఇకపోతే అసలైన బలం ఏంటి? పరమ బలం. పరమ బలం అంటే ఆరోగ్యంగా ఉండటం. ఆరోగ్యంగా ఉండటంటే ప్రాణాయామం చేయటం. ప్రాణాయామం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది, యోగాల వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది, చిన్నది అరుగుతుంది, అంగాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ప్రాణాయామం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెంచుకోవటమే నిజమైన బలం. ఆయుష్ అనేది 1 సెకండ్ కూడా పెంచుకోలేము. యమధర్మరాజు ఇస్తే 1 సెకండ్ ఆగమన్నా ఆగడం. అలాంటి విలువైనటువంటి ప్రాణాన్ని ప్రాణాయామం ద్వారా పెంచుకోవచ్చు. అది అసలైన బలం అన్నమాట. అన్ని అంగాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఈ విధంగా భగవంతుడు ప్రతి పదం కూడాను, ప్రతి పదం ద్వారా అతను గుర్తుంచుకోవాలి, అతను చూడాలి, అతను ధ్యానంలో ఉండాలి. ఇదే
పరమ భక్తి అంటే. ఉద్ధవుడు ఇలాంటి క్వశ్చన్లు అడగటంలో అర్థం ఏంటంటే అది సామాన్యమైన అర్థాలు తెలుస్తున్నాయి, కానీ అంతరంగంగా ఉన్నటువంటి అర్థాలు ఏమిటి, బాహ్యంగా ఉన్న అర్థాలు అందరికీ తెలిసినవి, అంతరంగంగా ఉన్న అర్థాలు ఏంటి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ విధంగా భక్తిని దృఢపరచుకోవడానికి ఉద్ధవుడు ఇలాంటి ప్రశ్నలు అడిగినట్టుగా కొంతమంది భక్తులు చెబుతుంటారు అన్నమాట. మనం ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూడగలగాలి, ప్రతి నిమిషం కూడా భగవంతుని గుర్తుంచుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఈ విధంగా భక్తి భావాలు పెంపొందించే భాగ్యాన్ని మనకి ప్రసాదించమని శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయంలో ఉద్ధవుడు 32 క్వశ్చన్స్ వేస్తాడు. వాటిలో కొన్ని పదాలు తెలిసినవి అయినా సరే అడిగాడు. యజ్ఞం అంటే ఎవరు తెలియదు, దానము తపస్సు అయినా సరే ఉద్ధవుడు అడిగాడంటే ఏదో రహస్యం ఉండాలి, దీంట్లో లోతైన అర్థాలు ఏదో ఉంటుండాలి ఆ పదాల్లో. ఈరోజు కొన్ని పదాలు చూద్దాం. ఒకటి ఏంటంటే దానం. దానం అంటే ఏం చెప్పాను కృష్ణ భగవాను మీద, ఇతరులపై సమస్తముకు దాడిని త్యజించవలను, ఇతరులపై సమస్తముకు దాడిని జయించాలి. ఇది దానం అంటే. దానం అంటే మనకు తెలిసింది ఏంటంటే ఎవరన్నా భక్తులు కానీ బ్రాహ్మణులు కానీ అర్హులు కానీ వస్తే వాళ్ళకి తగింది ఫలాపేక్ష లేకుండా ఇవ్వటం దానం అని తెలుసు భగవద్గీతలో. దాతవ్యమిది యద్దానం దియేతేనుపకారిణే దేశకాలేశ పాత్రేశ తద్దానం సాత్వికం సునం. అలాంటి దానం సత్వగుణంతో సంబంధించిన దానం అని చెప్పేసి రజగుణ తమగుణ దానం గురించి చెప్తాడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇతరులపై సమస్తం దాడిని త్యజించవలంటున్నాడు. దాడికి దీని సంబంధం ఏమిటి? కొన్ని ఇన్సిడెంట్స్లో ఏమిటవుతుందంటే అంబరీష్ మహారాజు ఉదాహరణకి దూరవాసం వస్తాడు దానం చేసుకోవడానికి. అంబరీష్ ఇస్తాను సిద్ధంగా ఉంటే లేదు తర్వాత వచ్చి తీసుకుంటా అన్నాడు. తర్వాత ఎప్పటికో వచ్చి అతనికి కోపం వచ్చేసి అంబరీష్ మహారాజు చంపడానికి రాక్షసుని సృష్టిస్తాడు వెంట్రుకతోటి. అప్పుడు అంబరీష్ మహారాజు అతని మీద దాడి చేయలే, ఎదురు తిరగల, ప్రశాంతంగా ఉన్నాడు. అది దాని ఒకటే కాదు, ఇచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడాను ఉద్రేకపడకూడదు. అలానే ఇంద్రజిమ్నుడు ఆయన తమస్సులో ఉంటే ఒక ముని వస్తాడు, ఆతిథ్యం లేదని చెప్పి కోపం వచ్చేసేసి ఏనుగైపోవాలని చెప్పిస్తాడు. అతను కోపించుకోవడం, ఎలాంటి దాడి చేయాలి అతని మీద, ఎలాంటి ఉద్రేకం లేదు, ప్రశాంతంగా యాక్సెప్ట్ చేశాడు. దానం ఇవ్వడం ఒక ఎత్తు అయితే దానం తీసుకున్న వాళ్ళు దానం ఇచ్చేవాడి కన్నా గొప్ప. అదే నిజమైన దానం అంటే. కాబట్టి తీసుకున్న వ్యక్తి ఏదో కారణం వల్ల శపించినా సరే ఇంకేం చేసినా సరే ఉద్రేకపడకూడదు. ఇదే కృష్ణ భగవానుడు చెబుతాడు వాళ్ళ కుమారులతోటి. బ్రాహ్మణులు కొట్టినా సరే తిట్టినా సరే శపించినా సరే మీరు ఎదురు తిరగకూడదు. మీరు అలా ఎదురు తిరిగితే నేను మిమ్మల్ని దండిస్తానని చెబుతాడు కృష్ణ భగవానుడు. దానం ఇవ్వటం ఒక ఎత్తు అయితే ఆ కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయటం కూడా ఇంకొక ఎత్తు అనమాట. ఆ విధంగా దానాల గురించి చెప్తాడు కృష్ణ భగవానుడు. తపస్సు అంటే కామాన్ని జయించడం, అన్నిటినీ జయించాలి. పంచ జ్ఞానేంద్రియాన్ని పంచ కర్మేంద్రియాన్ని జయించాలి తపస్సు అంటే. కానీ వీటిలో ముఖ్యమైన కర్మేంద్రియాలు జననేంద్రియము, జ్ఞానేంద్రియాలు రసేంద్రియము, ఈ రెండింటికి ప్రాధాన్యం ఇస్తాను, ఎందుకంటే వాటిని జయించడం కష్టం. కాబట్టి తపస్సు అంటే జననేంద్రియాన్ని జయించాలి, జ్ఞానేంద్రియాన్ని కూడా రసేంద్రియాన్ని కూడా జయించాలి. అదే నిజమైన తపస్సు. లేకపోతే తపస్సు భంగం అయిపోతుంది. ఎన్నోసార్లు ఎవరైనా తపస్సు చేసింది మనం చూస్తున్నాం గ్రంథాల్లో. తిరుపతి మనల్ని పంపించేసి ఇంద్రుడు తపస్సు భంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే చాలా సులువైన మార్గం తపస్సును భంగం చేయడానికి, కామాన్ని ప్రేరేపించడం. ఆ విధంగా అర్థం చెబుతారు కృష్ణ భగవానుడు. యజ్ఞం అంటే ఎవరు? యజ్ఞం అంటే నేనే అని చెబుతారు భగవంతుడు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్.
यज्ञादात् कर्मणो नेत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गसमाचरन् యజ్ఞాదాత్ కర్మణో యత్ర యజ్ఞం కొరకు కాకుండా ఏ కర్మ చేసినా సరే ఆ కర్మ నిన్ను ఈ లోకంలో బంధించేస్తుంది కాబట్టి వదిన తెలుసుకొని కర్మ చేయమని చెబుతాడు. యజ్ఞాదాత్ అంటే యజ్ఞం కొరకు అంటే కృష్ణ భావన కొరకు కాకుండా ఎవరి కొరకు చేసినా సరే ఏం చేసినా సరే అది మనం బంధించేస్తుంది కాబట్టి కృష్ణ భావన కొరకే చేయాలి. అది యజ్ఞం అంటే దానికి అర్థం చెబుతాడు. ఇకపోతే దక్షిణ అంటే ఏమిటి? దక్షిణ అంటే మన గురు దక్షిణ అని, లేకపోతే బ్రాహ్మణుల దక్షిణ చేస్తాం. దానానికి దక్షిణకి తేడా. దానం అంటే వస్తే వాళ్ళకి ఎలాంటి ఉపకారం లేకుండా వాళ్ళు ఎలాంటి మనం మేలు చేయకుండా చేయడం అంతే. దక్షిణ అంటే వాళ్ళు మనకి ఏదో మేలు చేస్తే దానికి ప్రతిఫలంగా దక్షిణ ఇస్తుంటాం. బ్రాహ్మణులు వచ్చి పూజలు చేస్తే మన ఇంట్లో దక్షిణ ఇస్తాం. అలానే గురు దక్షిణ, గురువుగారికి దక్షిణ ఇస్తాం విద్య అయిపోయిన తర్వాత. ఇక్కడ దక్షిణ అంటే ఏం చెప్పాయంటే ఆధ్యాత్మిక చింతలో అభివృద్ధి చెందడానికి అని చెప్పేసి ఆధ్యాత్మిక చింతలోని మనం జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ప్రామాణిక గురువుని ఆశ్రయించడం ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అవటం, ఇది దక్షిణ అని చెబుతున్నాడు కృష్ణ భగవాన్. ఇక్కడ గురువుగారిని ఆశ్రయించిన తర్వాత గురువుకి దక్షిణ ఇవ్వాలి కదా. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చి పూజలు చేస్తే తద్దినాలు పెట్టగానే లేకపోతే వివాహాలు చేయటం కానీ చేసినప్పుడు వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి కదా. ఆ ఉద్దేశంతో బహుశా దక్షిణ విధాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం అని చెప్పి ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి అని చెప్పేసి గురువు గారిని ఆశ్రయించడం అనేది దక్షిణ అని చెప్తున్నాను. ఈ విధంగా తెలిసిన పదాలే మనకి బుద్ధుడు అడుగుతున్నా అంటే ఏదో నిగూఢమైనటువంటి భావన ఏదో ఉండాలి. బుద్ధుడు చాలా గొప్ప వ్యక్తి, సంస్కారం కలిగినటువంటి వాడు, కృష్ణవాడి ప్రాణ స్నేహితుడు. అలాంటి అతనికి సామాన్య పదాల అర్థాలు తెలవకపోవటం ఏంటి? సో దీంట్లో ఏడు నిగూఢమైన అర్థం ఉండాలి. ఒక భావన ఏంటంటే ఈ విధంగా బుద్ధుడు రకరకాల క్వశ్చన్స్ వేసినట్టు అనిపించినా సరే సారాంశం ఏంటంటే మన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలాంటి వాటి మీద ఎలా మనం నిగ్రహించుకోవాలి, భక్తులు ఎలా అభివృద్ధి చెందాలి అని ఒక మన మాన్యువల్ లాగా చెప్తున్నట్టుగా ఒక భావన వస్తుంది. ఏదేమైనా సరే మనం అన్నీ కూడా అర్థం చేసుకొని దాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించమని గురువుగారికి భవించి నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరే. जय श्री राज बिहार जी की जय, श्री प्रभुपाद की जय, श्रीपाद महाराज की जय, अनंतगढ़ वैष्णव बंद की जय, निताय गौर प्रेमानंद हरि हरि बोल. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण.